నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. హైదరాబాద్ సిటీ నైట్ లైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీకెండ్ వచ్చిందంటే చాలు యూత్ పబ్బులు క్లబ్బులు అంటూ తిరిగేస్తూ ఉంటాయి. ఒక్క విధంగా చెప్పాలంటే అవి కళకళలాడుతూ ఉంటాయి. కానీ గత కొన్ని వారాలుగా సీన్ మారింది. చూసారా, మీరు గమనించారా? సిటీలో ప్రముఖ పబ్లకు వెళ్ళినప్పుడు మెనూ కార్డులో ఉన్న చాలా ప్రీమియం బ్రాండ్స్ అవుట్ ఆఫ్ స్టాక్ అని కనిపిస్తూ ఉన్నాయి. సరే, ఏదో ఒక బ్రాండ్ అయితే పర్లేదు, కానీ దాదాపు అన్ని రకాల ఫారెన్ బ్రాండ్స్ అండ్ కాస్ట్లీ విస్కీ ఓడ్కా రకాలు మాయమవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అసలు హైదరాబాద్ పబ్బుల్లో ఫారెన్ లిక్కర్ ఎందుకు దొరకడం లేదు? ప్రజలు తాగడం మానేశారా, లేక పబ్బుల యాజమాన్యాలు కావాలనే స్టాక్ దాచేస్తూ ఉన్నాయా? అంటే అసలు కారణం ఇవేవీ కావు. ఇదొక సప్లై చైన్ అండ్ పేమెంట్ క్రైసిస్. డీటెయిల్గా మాట్లాడుకుందాం. తెలంగాణలో మద్యం వ్యాపారం ఎలా జరుగుతుందో గమనిస్తే అసలు విషయం అర్థమవుతుంది. ఇక్కడ మద్యం అమ్మకాలు నేరుగా కంపెనీల నుంచి షాపులకు జరగవు. దీనికి తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ TSBCL అనే ఒక ప్రభుత్వ సంస్థ మీడియేటర్గా ఉంటుంది. డయాజియా, పేర్నోడ్ రికార్డ్ లాంటి గ్లోబల్ లిక్కర్ దిగ్గజాలు తమ స్టాక్ను ఈ కార్పొరేషన్కు సప్లై చేస్తాయి. ఇక్కడ నుంచి వైన్ షాప్స్కి, బార్స్కి, పబ్స్కి మద్యం అంటే లిక్కర్ సప్లై అవుతుంది. కామన్గా కంపెనీలు స్టాక్ పంపిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణీత సమయంలో వాళ్ళకి నగదు చెల్లింపులు చేయాలి, అంటే వాళ్ళకి డబ్బులు కట్టేయాలి. కానీ గత కొంతకాలంగా ఈ చెల్లింపుల ప్రక్రియలో పెద్ద అడ్డంకులు ఏర్పడ్డాయి. దాదాపు 1,000 కోట్ల రూపాయల బకాయిలు ప్రభుత్వ పంపిణీ సంస్థ దగ్గర పేరుకుపోయాయి. దీని తర్వాత ఏం జరిగింది మాట్లాడుకుంటున్నాం. ఈ బకాయిలు 1,000 కోట్లకు చేరింది. దీంతో లిక్కర్ సప్లై చేసే కంపెనీలు ఇప్పుడు చేతులెత్తేస్తున్నాయి. మా పాత బాకీలు తీర్చకుండా కొత్త స్టాక్ ఎలా పంపిస్తాం అని అవి గట్టిగా ప్రశ్నిస్తున్నాయి. రిజల్ట్, కంపెనీలు తమ ప్రొడక్షన్ని తగ్గిస్తున్నాం. అవును, కంపెనీలు ఏం చేస్తున్నాయి అయితే వాళ్ళ ప్రొడక్షన్ని తగ్గించేస్తున్నాయి, లేకపోతే తెలంగాణకు వచ్చే లోడ్లని నిలిపివేస్తూ ఉన్నాయి. దీనివల్ల మార్కెట్లో డిమాండ్ ఉంది, కానీ సప్లై లేదు అన్న పరిస్థితి తలెత్తింది. ముఖ్యంగా ఫారెన్ బ్రాండ్స్ మీద మార్జిన్స్ ఎక్కువగా ఉంటాయి, వాటి చెల్లింపులు కూడా భారీగా ఉంటాయి. ఈ విభాగంలోనే కొరత ఎక్కువగా కనిపిస్తోంది. పబ్బు యజమానులు తమ గోడౌన్స్లో ఉన్న పాత స్టాక్తోని ఇప్పటి వరకు నెట్టుకొస్తూ ఉన్నారు, కానీ అవి కూడా అయిపోవడంతో ఇప్పుడు ఖాళీ షెల్ఫ్స్ దర్శనమిస్తూ ఉన్నాయి. దీని ప్రభావం కేవలం తాగే వాళ్ళ మీద మాత్రమే కాదు, పబ్ అండ్ బార్ యజమానుల మీద కూడా తీవ్రంగా పడుతుంది. ఎలా ముందు మాట్లాడుకుంటున్నాం. ఒక పబ్బు నడవాలంటే, లేకపోతే ఒక పబ్ని నడపాలంటే ప్రభుత్వానికి భారీగా లైసెన్స్ ఫీజు చెల్లించాలి. కానీ తీరా వ్యాపారం చేసే టైంకి కస్టమర్స్ అడిగే బ్రాండ్ లేకపోవడంతో వాళ్ళు నష్టపోతూ ఉన్నారు. కస్టమర్స్ నచ్చిన బ్రాండ్ లేదని పక్క పబ్బుకు వెళ్తూ ఉన్నారు. అక్కడ కూడా అదే పరిస్థితి. దీంతో మొత్తం ఇండస్ట్రీలో నిరాశ కనిపిస్తూ ఉంది. ఇంకోవైపు లిక్కర్ ద్వారా వచ్చే ఆదాయం తెలంగాణ ప్రభుత్వానికి అతిపెద్ద ఆదాయ వనరుల్లో ఒకటి. సప్లై సరిగ్గా లేకపోతే అమ్మకాలు తగ్గుతాయి. తద్వారా ఏమవుతుంది, ప్రభుత్వ ఖజానాకు వచ్చే పన్ను ఆదాయం భారీగా దెబ్బతినే అవకాశం ఉంది.
ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ ఉంది అంటే అది కేవలం ప్రభుత్వ నిర్ణయం మీదే ఆధారపడి ఉంది. ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉందా, లేక వేరే ప్రాధాన్యతలకు నిధులు మళ్లించడం వల్ల ఈ బకాయిలు పెరిగిపోయాయా అన్నది ఇప్పుడు రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. ఏదేమైనా ఒక గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న హైదరాబాద్లో ఇలాంటి సప్లై చైన్ సమస్యలు రావడం బ్రాండ్ ఇమేజ్ను కూడా దెబ్బతీస్తుంది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఆ కంపెనీలకు ఉన్న బకాయిలను విడతల వారీగానైనా చెల్లిస్తే తప్ప మళ్ళీ పబ్బుల్లోనూ వైన్ షాప్స్లోనూ ఆ పాత సందడి కనిపించేలా లేదు. ఈ లిక్కర్ సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.